టీటీదే బంగారం వివాదంపై వివరణ ఇచ్చిన ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈ ఘటనపై విచారణను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంతకుముందు టీటీడీలో పనిచేసి ఉన్నందున ఆయనకు ఇక్కడి వ్యవహారాలపై మరింత అవగాహన ఉంటుందని అభిప్రాయపడ్డారు. సీఎస్ విచారణను సంతోషంగా అంగీకరిస్తామన్న ఈవో ఎటువంటి పొరపాటు జరగనప్పుడు విచారణను ఎదుర్కొనేందుకు వెనకడుగు వేయబోమన్నారు. రెండోది యాజ్ ఫార్ యాజ్ ఎంక్వైరీ బై చీఫ్ సెక్రటరీ ఇస్ కన్సర్న్, వారు ఇక్కడ పనిచేసి ఉన్నారు, సంతోషమే. కాబట్టి వారికి మొత్తం ఐడియా ఉంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది. కాబట్టి మీరేదో అనుకుంటుండొచ్చు ఫాల్ట్ ఫైండింగ్ కోసం, నేను అనుకోవట్లే. అంటే వారికి ఐడియా ఉంది కాబట్టి జరిగిన విధానం చూసుకొని ఫర్దర్ గైడెన్స్ ఏమైనా ఇచ్చే అవసరం ఉంటుందో లేదా ఆ ఉద్దేశంతో అడిగి ఉంటారు నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి చీఫ్ సెక్రటరీ గారు ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, మన్మోహన్ సింగ్ గారు వస్తున్నారు, మన్మోహన్ సింగ్ గారు కూడా మన బోర్డులో ఉన్నారు. ఇప్పుడు వారికి నాకంటే మినిమం ఒక 10 years అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ, అంతకుముందు టీడీలో పనిచేశారు కాబట్టి థింకింగ్ కూడా ఎక్కువ. కాబట్టి ఏ ఎంక్వైరీ అయినా మనము ఒక తప్పు చేయనప్పుడు లేకపోతే ఒక దాచిపెట్టుకోవాల్సిన కాగితం లేనప్పుడు మనము ఆ ఎంక్వైరీ ఎందుకు జరిగింది అనేది క్వశ్చన్ చేయడానికి మనం ఎవరు కాము. ఐ వెల్కమ్ ఎనీ ఎంక్వైరీ సో దాట్ పబ్లిక్లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ మొదలైందో ఒకవేళ ఈ ఎంక్వైరీ వల్ల క్లారిటీ వచ్చి టీటీడీ తరఫు నుంచి ఎటువంటి తప్పు లేదు అని తెలిస్తే సంతోషమైన విషయమే కదా. కాబట్టి ఎంక్వైరీని ఫాల్ట్ ఫైండింగ్ నేను భావించట్లేదు. సంతోషం, ఎవరు వచ్చి ఎంక్వైరీ చేసినా బాగానే ఉంటుంది.